ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసంలో నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం. నూతన సంవత్సర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిఎఫ్ఓ ఆశీష్ సింగ్. పండుగలను మత సామరస్యంతో ఆనందంగా జరుపుకోవడం తెలంగాణ ప్రజల సాంప్రదాయం. ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ కేంద్రం ప్రారంభం. జిల్లా కేంద్రానికి వచ్చే వారి కోసం మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపిన అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిఎఫ్ఓ ఆశీష్ సింగ్లతో కలిసి తెలుగు నూతన సంవత్సర విశ్వావసు సంవత్సర వేడుకల సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిఎఫ్ఓ ఆశీష్ సింగులు మాట్లాడుతూ, కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం జరగాలని, ఆ భగవానుని కృప అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ విశ్వావసు సంవత్సరంలో పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాటల వల్ల, చెప్పుడు మాటల వల్ల ఇబ్బందులు 4/5/2025 ఆదివారం మొదలుకొని 10/5 డొల్లు కర్తరి ఉంటుంది. మళ్ళీ 11/5/2025 వరకు మొదలుకొని 29/5 కర్తరి ఉంటుంది. ఈ వాస్తు కర్తరిలో మనము నూతన గృహములు ప్రారంభం చేసుకో భూమి పూజా కార్యక్రమాలు మనకు చేసుకోవడానికి మనకు అవకాశాన్ని మనం ఒకసారి అందరం కూడా చెప్పుకుందాం. ముందుగా మేషరాశిని నక్షత్రం 4 పాదములు, భరణి 4 పాదములు అంటే చూ, చే, చో, లా, అశ్విని, లీకయ్య అనే వారికి కానీ, అలానే ఆ అనే అక్షరంతో మొదలయ్యే వారందరికీ కూడా 4/5/2025 మొదలుకొని 18/10/2020 మేషరాశి వారందరికీ కూడా వచ్చే నెల మే ఆ సమయంలో ఈ 2 నెలల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా అశుభడవడం వలన వారికి పశు నష్టము, శుభకార్యముల చాంచల్యము, ఇటువంటి చిక్కులు కలుగుతాయి. కర్కాటక రాశి వారందరికీ కూడా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్దాశివో ఆయుర్కీర్తిం దదుః భాగదే దేవైనం ప్రణయతే బ్రాహ్మణమాయుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవ దేశమన్నారని ఇప్పుడు అందరికీ కూడా అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అందరికీ పండుగ ద్వారా వచ్చే సంవత్సరాంతం పాడి పంటలతోటి, అష్టైశ్వర్యాలతోటి పంటలు మంచిగా వండి వ్యాపారస్తులు మంచి వ్యాపారాలు చేసుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రంలో మొట్టమొదటి కావాలని
ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఐ హోప్ ఈ నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరంలో మన జిల్లాలో, మన రాష్ట్రంలో అభివృద్ధి మంచిగా జరుగుతుంది అండ్ మొత్తం రాష్ట్రంలో, జిల్లాలో పీస్ అండ్ హార్మోనీ ఉంటుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. మన పంచాంగ శ్రవణంతో చెప్పిన విధంగా ఈసారి అందరికీ కూడా శుభం జరగాలని, అందరి వృత్తిపరంగా కూడా పరివార పరంగా కూడా అందరికీ శుభం వర్ధిల్లాలని నేను ఆకాంక్షిస్తున్నాను. శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లాలో ప్రజలు పండుగలను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం శనివారం మంచిర్యాల బాలుర పాఠశాల గ్రౌండ్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులు నమాజ్ దీక్ష అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఫలాహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పండుగలను మత సామరస్యంతో కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మనుషులంతా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని, అన్ని మత గ్రంథాలు సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని తెలియజేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారిని నీరటి రాజేశ్వరి, దివ్యాంగుల సంక్షేమ అధికారి రవూఫ్ ఖాన్, తహసీల్దార్ రహతుల్లా, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. रेलवे स्टेशन से जो इफ्तार पार्टी ऑर्गेनाइज किया गया है उसमें हमारे आदरणीय मंचिरियाल एमएलए प्रेमसागर राव साहब भाग लिए। तो ये हम लोग तेलंगाना का एक अलग कल्चर है कि जितने भी धर्म का पर्व त्यौहार है सारे लोग सब लोग मिलजुल के मनाते हैं। अभी भी हमारा ये ईद प्लस उसके बाद रामनवमी, नया उगादी, नया साल, सो ऐसा बहुत सारा पर्व आते रहता है और सब लोग मिलजुल के मनाते हैं। ये एक बहुत अच्छा कल्चर है और हम लोग को इसी तरह से मिलजुल के सुख शांति के साथ रहना है ताकि हमारे राज्य का और देश का और ज़िला का सबका विकास हो सके। और मैं आशा करता हूँ कि आने वाला ईद सबके लिए, मंचिरियाल जिला वासियों के लिए सुख समृद्धि लेके आएगा और हमारा राज्य और प्रगति करेगा। हम लोग सब लोग मिलजुल के जो भी आगे आने वाली चुनौतियां हैं, जो भी आने वाले अपॉर्चुनिटीज़ हैं, उनको हम लोग हासिल करेंगे। थैंक यू। रमजान के लिए परसों आने वाले सब मुसलमान भाई बहनों के लिए मुबारकबाद। और हम लोग ये मौका मिला कि आपके साथ इफ्तार में शरीक होकर जो दुआ एक महीने से आप जो रोज़ा रख के कर रहे हैं उसमें हम लोगों का जब उसका लास्ट फाइनल डे इफ्तार में शामिल होने के मौका मिले उसको आप लोग मौका दे सो उसका सब लोगों को, सब मुसलमान भाई बहनों के लिए शुक्रगुजार करते हैं। और जो देश का सदियों से जो आ रहे गंगा जमुना के तहजीब यहाँ 100-150 साल में नीचे एक बार 2 बार हुआ, मगर ये को टेम्पररी है। जो भी चीज़ हुआ वो सियासत वाले उसका सियासत चलाने के वास्ते, कि मज़हब में आग लगाने के वास्ते करना चाहिए। कोई मज़हब या मुस्लिम हो या हिंदू हो या क्रिश्चियन, कोई मज़हब ये नहीं बोलता कि या कुरान समझो, बाइबल समझो, गीता समझो, कोई नहीं बोलता कि
दूसरे मजहब को नफरत करे, ये सब ये अपने कोई चीज़ में नहीं, हर चीज़ में यही किए कि सबको प्यार से बांटो, मोहब्बत बांटो, जब सब लोग सुकून से रहेंगे। आप मुसलमान के लिए बोले तो मुसलमान का मतलब है मुसलम ईमान, मुसलम बोले तो चट्टान का जैसा ईमान रखने वाला मुसलमान है। आपका कुरान में पहली लफ्ज़ क्या है, जो प्याजा उसको जो प्याज में है उसको पानी उससे ज़्यादा कोई नहीं मिलता। पहला सब आ गया सब चीज़ मैं बोल रहा हूँ। मजहब के नाम से जो बांट के देश को टुकड़े करना चाह रहे हैं उसको रोकने का है, सब मिल के उसको रोकने का है। उसको कोई मज़हब ये नहीं बोलता कि सब मज़हब से पहले इंसानियत के साथ लेकर चलो, सब अपने साथ रहेंगे, अपने देश को और राष्ट्र को जिले को कायम रखे, इकट्ठा रख के चलाने के। जो मंचलाल के हमाम जो है ये बाकी शहरों के लिए या बाकी ज़िलों के लिए इसका एक निशान एक बोल सकते हैं अपन। आज तक जो भी एमआईएम वाला है, बीजेपी वाला है, मगर आज तक कोई कुछ नहीं कर सके। कोई भी आके यहाँ सो के म्यूनसिपालिटी में देखे, हर इलेक्शन में देखे, कोई कुछ नहीं सकते। उसके लिए मैं आज नहीं ये समझता हूँ कि मेरा अदृष्ट समझता हूँ। कहीं को बोलते हैं मंचलाल में आज तक ऐसा कोई चीज़ नहीं हुआ। पर पूरे मुसलमान भाई बहन जिस साल में 2018 में हार गए सो वक्त भी, जब भी मेरे को माइनॉरिटीज़ 70-80% डाले से, इस बार तो 100% डाले से, वो चीज़ को भूलने वाला नहीं। और सब चीज़ में अपने को यही कायम रखने का है। जो लोगों को चित नहीं है, जो लोग करने के लिए रोज़गार नहीं है, जो लोगों को पहने के लिए कपड़ा नहीं, जिनका बच्चे को पढ़ाने का ऐसा नहीं है उसके पास, जिसको वो चीज़ों को ध्यान करते हो उसके ऊपर आगे चल के सब चीज़ पहुंचाने का है। वो चक्कर में कांग्रेस पार्टी में मैं भी हूँ, आगे चल के वही होने वाला है। कोई ऐसा मत समझो कि आप लोग बेसहारा है। जब तक मैं जिंदा हूँ, कोई ये असेंबली में कोई बेसहारा नहीं है। मैं वो लोगों का सहारा हूँ, जिसके बस बोलने के लिए जबान है, उसका जबान मैं बन के काम करना चाह रहा हूँ। बस वही है मेरा। फिर एक बार आपको मुबारकबाद देते हुए ये मौका दिए उसको शुक्रिया अदा करते हुए मैं మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు వాకర్స్ క్లబ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో వాసవి మెడికల్ షాప్ ఎదురుగా అర్చనా టెక్స్ చౌరస్తాలో ప్రజలకు ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మంతెన గట్టన్న మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుందని, నూతనంగా ఈ సంవత్సరం భక్ష్యాలను కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. శాస్త్రాల ప్రకారం నూతన సంవత్సరమైన విశ్వావసు సంవత్సరం పంచాంగంలో 39వ సంవత్సరంగా పేర్కొంటారని, ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని వేద పండితులు తెలపడం జరిగిందని, అలాగే మంచిర్యాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సుఖశాంతులతో ఈ సంవత్సరం గడపాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఉగాది పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సెక్రటరీ మార్కండేయ, ట్రెజరర్ సంగం శ్రీధర్, మంచిర్యాల వాకర్స్ క్లబ్ సభ్యులు సందెల వెంకటేష్, కారుకూరి చంద్రమౌళి, కొత్త సురేందర్, నలంద సాగర్ యాదవ్, పున్నం తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా
మా వాకర్ క్లబ్ నుంచి వెళ్ళి మంచిర్యాల ఉండే ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. గత 7-8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉగాది పండుగ ఘనంగా జరగడం జరుగుతుంది. మన అర్చనా టెక్స్ చౌరస్తాలో అండ్ ప్రతి సంవత్సరం వాసవి మెడికల్ స్టోర్ మంచిర్యాల ఆధ్వర్యంలో చౌరస్తాలో ఈ కార్యక్రమం ప్రతిసారి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులైన మొత్తం మంది మా వాకర్ క్లబ్ నుంచి వెళ్ళి ఎంతమంది అందరూ రావడం జరిగింది. వారందరికీ నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పచ్చడి అండ్ బచ్చాలు కూడా పంచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలా చేయడం. ఇలా చేస్తూ పోతుంటే ప్రజల్లో కూడా ఒక మంచి స్పందన వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ప్రతి ప్రోగ్రాం ఏ కార్యక్రమం మేము వాకర్ క్లబ్ నుంచి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం విశ్వాసు నామ సంవత్సరంగా పిలువబడుతుంది. ఈ ఉగాది రోజు విశ్వాసు నామ సంవత్సరాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసు నామ సంవత్సరాన్ని మన 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 పురాణాల్లో 39వ సంవత్సరంగా మనం కీర్తికరిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని విశ్వ పండితులు నొక్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పేసి ఈ సంవత్సరానికి ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా మేము వాకర్స్ క్లబ్ తరపు నుంచి గత 10 సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఈ ఉగాది పురస్కారాలను వేడుకలు చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా ఇంకా కొంచెం ఘనంగా ప్రతి ఒక్కరికి బూరెలు పంచడం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే పట్టణ ప్రజలందరికీ ఈ విధంగా మేము వాకర్స్ క్లబ్ నుంచి ఈ ఉగాది వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నాం. అది రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా ఘనంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టణ ప్రజలందరికీ మరియు మా వాకర్ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణ వాసులు మరియు వాకర్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన పట్టణ ప్రజలు కానీ మన వాకర్ సభ్యులు కానీ అందరూ కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఘనంగా జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పచ్చడితో వృక్షాలతో కూడా పంచడం జరిగింది. రాబోయే ఉగాది పండుగకు దీనికంటే ఎక్కువగా జరిపివ్వాలని కోరుతున్నాం మా వాకర్ సభ్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ ప్రాంతం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వేసవికాలం అందరికీ అందుబాటులో ఉండే విధంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నేషనల్ జనరల్ సెక్రటరీ బేతి తిరుమలరావు, జిల్లా అధ్యక్షులు చుంచు రాజ్కిరణ్ మాట్లాడుతూ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షుడు బేతి తిరుమలరావు ఆదేశానుసారం నగునూరి అమరావతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు నగునూరి శ్రీనివాస్ లచ్చనల్ సహాయంతో జిల్లా కేంద్రంలో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు జిల్లా కేంద్రానికి ఆసుపత్రికి వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుండి ప్రజలు వస్తారని, మండు టెండలో వారికి ఉపయోగపడే విధంగా ఈ మినరల్ వాటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈసీ మెంబర్ నగునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అఖిల భారత ధర్మ ప్రచార సభ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆదేశాల మేరకు నగునూరి అమరావతి జ్ఞాపకార్థం జిల్లా అధ్యక్షులు చుంచు రాజ్కిరణ్ ఆధ్వర్యంలో ప్రజల అవసరాల నిమిత్తం కూల్ వాటర్ పంపిణీ చేయడం జరుగుతుందని, ఖర్చుతో కూడినదైనప్పటికీ మండు టెండలో ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వాటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తత్వమసి మార్గంలో ఏదైతే ఉచిత మంచినీరు, ఆహారం మరియు ఇతరత్ర సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి వేసవికాలం ప్రారంభం మరి ఎందరో అనేక జిల్లాల నుండి ఇక్కడికి వస్తారు కాబట్టి వారి కోసం ఏదైతే ఉచిత మంచినీటి సదుపాయ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా ఇక్కడి తత్వమసి అంటేనే సేవే ప్రేమే మార్గం, సేవే భావం అని ఏదైతే అయ్యప్ప మనకు నేర్పించి సనాతన ధర్మంలో నడవమని మాకు చూపించిన మార్గంలో నలుగురికి సేవ చేయాలనే భావంతోనే ఏదైతే ప్రతి సంవత్సరం మేము ఈ మంచినీరు, ఆహారం మరియు పక్షులకు నీటి మరియు ఇతరత్ర సదుపాయాలు కల్పిస్తూ మా టీం అంతా కూడా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి ఈ సంవత్సరము శ్రీ నగునూరి అమరావతి గారి కుమారులైన నగునూరి శ్రీనివాస్ గారు, సాయి లచ్చన్న గారికి ఆ అయ్యప్ప కర్ణాకటాక్షాలు ఉండాలని మరి ఏదైతే 3 నుండి 4 రాష్ట్రాల నుండి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి జనాలు వస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ఈ ఆరంభంలోనే ఇంత మండు టెండలు ఉన్నాయి కాబట్టి మరి ఆరోగ్యరీత్యా కూడా మరి ఆ గోదావరి వాటర్ ఇవన్నీ కూడా ఫిల్టర్ కాలేదు కాబట్టి మరి మనం ఉచిత మినరల్ వాటర్ అంటే ప్యూర్లీ ISI సర్టిఫైడ్ మినరల్ వాటర్ మనం ఎంతో
ఖర్చుతో కూడుకున్న వ్యవహారాన్ని భక్తులందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క కార్యక్రమం నడుపుతున్నారు. వారందరూ కూడా అయ్యప్ప కరుణాకటాక్షాలు ఉండాలని, ఎవరు కూడా ఈ ఎండబారిన పడి ఇబ్బంది పడొద్దని, మమ్మల్ని కూడా ఆ దేవుడు కరుణించాలని, అందులో మీరు నేను అందరి ముందు ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ స్వామి శరణం అయ్యప్ప. అందరికీ శ్రీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. అందరికీ స్వామి శరణమయ్యప్ప. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మన మంచిర్యాల జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ సించురాజ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో మన మంచిర్యాలలో లాస్ట్ ఇయర్ జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా చలివేంద్ర కార్యక్రమం ఈరోజు మొదలైంది. అందరికీ ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మంచిర్యాల జిల్లా ఈసీ మెంబర్ నగునూటి శ్రీనివాస్ గారి తల్లి గారి జ్ఞాపకార్థం ఈరోజు నగునూటి శ్రీనివాస్ గారు మరియు వారి తమ్ముడు సాయి లచ్చన్న గారు కలిసి ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మన మంచిర్యాల జిల్లా బాడీ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తా ఉన్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో పోయినసారి కూడా ఇలాగే చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. నేషనల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ తిరుమలరావు గారి ఆదేశానుసారం డాక్టర్ చించు రాజ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో కూడా సమస్త అయ్యప్ప భక్తులు అందరం స్వాములను కలిసి ఈరోజు ఇక్కడ మన ఐబీ చౌరస్తాలో మా అమ్మగారైన నగునూరి అమరావతి గారి జ్ఞాపకార్థం చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడ ఉన్న మా అయ్యప్ప భక్తులందరం ప్రతి సంవత్సరం ఇలాగే సేవాక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం. కావున మాకు ఆ శక్తిని ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాలో రామకృష్ణాపూర్ మంజునాథ ఫంక్షన్ హాల్లో శిఖర ఆర్ట్స్ మరియు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో విశ్వావసు సంవత్సర ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు కృష్ణమాచార్యులు పంచాంగ శ్రవణం గావించారు. అనంతరం కవులు ఉప్పులేటి నరేష్, అల్లాడి శ్రీనివాస్, అంతడుపుల నాగరాజు, శ్రీమతి సుమన, గరిపెల్లి స్వరూపలు కవితలు చదివి పలువురిని అలరించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కళాకారుడు శిఖర ఆర్ట్స్ అధినేత ఉప్పులేటి నరేష్ ఆధ్వర్యంలో కవులకు కళాకారులకు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ వెల్ఫేర్ అధికారి పురుషోత్తం నాయక్ చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు, శాలువాలు కప్పి మెమొంటోలు అందజేశారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మందమరి హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉగాది పచ్చడి మరియు భక్ష్యాలు పంపిణీ చేశారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. షడ్రుచులను ఎదుర్కొని జీవితంలో కష్టసుఖాలకు ముందుకు సాగాలని కోరడం జరిగింది. అలాగే ప్రజలంతా కలిసి ఈ ఉగాది పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, మందమరి పట్టణాధ్యక్షులు నందిపాటి రాజకుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, మండల అధ్యక్షులు సకినాల శంకర్, జావీద్ పాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తెలుగు సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని పచ్చడిని మందమరి బస్టాండ్లో కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మిట్ట లక్ష్మణ్ పటేల్, పార్వతి రాజిరెడ్డి పటేళ్లు మాట్లాడుతూ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం మన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందని, దానిలో భాగంగానే ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని, ఈ పచ్చడి తీసుకున్న వారందరికీ ఆయురారోగ్యాలతో పాటు సర్వ సంపదలు కలగాలని, ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలను సంఘం నిర్వహిస్తుందని, వాటిలో భాగంగానే పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పేద వధువులకు పుస్తే మట్టెలు, బట్టలు లాంటివి అందిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మిట్టపల్లి లక్ష్మణ్ పటేల్, పార్వతి రాజిరెడ్డి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకం సంతోష్, ఉపాధ్యక్షులు మిట్ట సూర్యనారాయణ, శ్రీనివాస్, సంజీవ్, శంకర్, తోట సురేందర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసంలో నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం. నూతన సంవత్సర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిఎఫ్ఓ ఆశీష్ సింగ్. పండుగలను మత సామరస్యంతో ఆనందంగా జరుపుకోవడం తెలంగాణ ప్రజల సాంప్రదాయం. ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ కేంద్రం ప్రారంభం. జిల్లా కేంద్రానికి వచ్చే వారి కోసం మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపిన అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.